హాయ్ అండి, నేను మీ కోమ్లా క్యూటీస్ నుండి. నేను ఈరోజు నార్మల్ ఫేషియల్కి మెడికల్ ఫేషియల్కి మధ్య తేడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫేషియల్ అనగానే అన్నీ ఒకటే అనుకుంటున్నారు. కాదండి, వాటి మధ్య చాలా తేడా ఉంది. నార్మల్ ఫేషియల్లో మనము ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్స్ వాడతాం, అంటే స్క్రబ్. దాని ద్వారా స్కిన్ చాలా హార్ష్ అవుతుంది. అదే మెడి ఫేషియల్లో అయితే మనము కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ వాడతాం, దాని ద్వారా స్కిన్ చాలా సేఫ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్ ఫేషియల్లో స్కిన్ సర్ఫేస్ లేయర్ని మాత్రమే టార్గెట్ చేస్తాం. అదే మెడి ఫేషియల్లో అయితే మనము డీపర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్ ఫేషియల్ మనం ఏదైతే మసాజ్ చేస్తామో అది జస్ట్ ఫర్ రిలాక్సేషన్ మాత్రమే. మెడికల్ ఫేషియల్లో అయితే స్కిన్ ఇష్యూస్ని బట్టి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్ ఫేషియల్లో రిపీటెడ్ సెషన్స్, అంటే రిజల్ట్ మెయింటైన్ చేయడానికి రిపీటెడ్ సెషన్స్ చేయాల్సి ఉంటుంది. అదే మెడి ఫేషియల్లో అయితే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్తో పాటు సెషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇంకోటి నార్మల్ ఫేషియల్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్అప్రూవ్డ్ ఇంగ్రీడియంట్స్. అదే మెడి ఫేషియల్లో అయితే మెడికల్ గ్రేడెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడతాము. ఇంకోటి సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ మాత్రమే మెడి ఫేషియల్స్ చేస్తారనమాట. ఇంకోటి నార్మల్ ఫేషియల్లో ఏదైతే ఫేషియల్ కిట్ ఉంటుందో దాని ద్వారా ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ రావచ్చు. అదే మెడికల్ ఫేషియల్లో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి నార్మల్ ఫేషియల్లో ప్రతి ఒక్క స్కిన్ టైప్కి కూడా మనము ఏదైనా ఫేషియల్ చేయొచ్చు. కానీ మెడి ఫేషియల్లో కస్టమైజ్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ స్కిన్ బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి, దాన్ని బట్టే మనము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కస్టమైజ్డ్గా ఉంటాయన్నమాట. మీకు కూడా చాలామందికి ఇప్పుడు అర్థమై ఉంటుందండి వీటి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అని. చాలా థ్యాంక్స్ అండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.